హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పీకేవీ ఛానల్. సో ఈరోజు ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డివైడ్ an 80 mm లాంగ్ స్ట్రైట్ లైన్ ఇంటూ 7 ఈక్వల్ పార్ట్స్. సో మై క్వశ్చన్ ఈస్ వై వీ నీడ్ టు డివైడ్ 8 into 7 ఈక్వల్ పార్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 80 అండి, 80ని 8 ఈక్వల్ పార్ట్స్ చేయమన్నారు అనుకోండి, ఎగ్జాక్ట్గా 10 వస్తుందండి, 10 mm. సో 10 mm స్కేల్ ద్వారా ఈజీగా మనం మార్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 80 డివైడెడ్ బై 7 అన్నారు కదండి, 7 పార్ట్స్ చేయమన్నారు. సో 7 పార్ట్స్ చేయమంటే అక్కడ మనకేమొస్తుంది, 10.1 సంథింగ్ వాల్యూ వస్తుందండి. మరి 10 పాయింట్ సంథింగ్ వాల్యూని స్కేల్లో మనం ఫిక్స్ చేయగలమా? లేదు. ఈ ఈక్వల్ పార్ట్స్ మెథడ్ అనేది మనం అప్లై చేసుకునేసి ఈ విధంగా మనం లైన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. డ్రా ఏ లైన్ ఆఫ్ లెంత్ 80 mm. సో దిస్ ఈస్ ద 80 mm line. Okay, mark it as A and B. సో ప్రొట్రాక్టర్ తీసుకోండి, ఏ సెంటర్గా ప్లేస్ చేసుకొని అక్యూట్ యాంగిల్ మనం ప్లేస్ చేసుకోవాలి. అక్యూట్ యాంగిల్ అంటే <90 అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను 25 యాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఏ నుంచి ఆ పర్టికులర్ యాంగిల్తో ఉన్నటువంటి లైన్ ఒకటి డ్రా చేసుకుంటున్నానండి. సో కంపాస్ తీసుకున్నానండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 7 పార్ట్స్ రావాలి. సో కంపాస్లో మీకు ఇచ్చినటువంటి రేడియస్ అనేది మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చండి. సో కానీ ఇంక్లైన్డ్ లైన్ పైన మనకి 7 పాయింట్స్ వచ్చేలాగా మనం డివైడ్ చేస్తామండి లైన్ని. చూడండి, ఈ విధంగా మనం ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, అండ్ దెన్ థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, సిక్స్త్ పాయింట్, సెవెంత్ పాయింట్. సెవెంత్ పాయింట్ ఇస్ ద లాస్ట్ పాయింట్. చూడండి, 1 2 3 4 5 6 7. సో లాస్ట్ పాయింట్ ఏదైతే వస్తుందో ఆ లాస్ట్ పాయింట్ని మనం మార్క్ చేసుకుంటాం. ఈ పాయింట్ నుంచి బీకి లైన్ ఒకటి జాయిన్ చేసుకుంటామండి. బి నుంచి లాస్ట్ పాయింట్ని నేను జాయిన్ చేసుకుంటున్నానండి, గమనించండి. ఓకే, సో ఎందుకు సార్ ఇంత ఎక్స్టెండ్ చేశారంటే పైన డ్రా చేసినటువంటి లైన్ని బేస్ చేసుకొని మనం యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. యాంగిల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ప్రతి పాయింట్ దగ్గర మనం ప్యారలల్ లైన్ని డ్రా చేసుకుంటా పోతాం. అలా డ్రా చేసినప్పుడు మన లైన్ 80 mm అనేది 7 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. యాంగిల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 71 ఉందండి. సో ప్రతి పాయింట్ దగ్గర మనం యాంగిల్ అనేది 71ని ప్లేస్ చేసుకుంటాం. చూడండి, సో ఇప్పుడు నేను 6th పాయింట్ దగ్గర ప్లేస్ చేసుకున్నాను, 71 యాంగిల్ని ప్లేస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ 5th పాయింట్ దగ్గర నేను ప్రొట్రాక్టర్ని ప్లేస్ చేసుకున్నాను, యాంగిల్ వచ్చేసి 71ని నేను మార్క్ చేసుకుంటున్నా. సేమ్ ప్రొసీజర్ అప్లై చేస్తామండి. సో నెక్స్ట్ 4th పాయింట్ 71 యాంగిల్, నెక్స్ట్ 3rd పాయింట్ 71 యాంగిల్, నెక్స్ట్ 2nd పాయింట్ 71 యాంగిల్, నెక్స్ట్ 1st పాయింట్ 71 యాంగిల్. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను 6th పాయింట్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి 71 యాంగిల్కి ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నానండి. రైట్, సో ఈ పాయింటే మనకి 6. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ నుంచి సేమ్ ప్రొసీజర్. దిస్ పాయింట్ విల్ బి ద 5th point, and then 4th point. This is the 4th point,
third point, second point, one is the first point. Okay, so like this is 1 dash, 2 dash, 3 dash, 4 dash, 5 dash, 6 dash and 7 dash, and this line is indicated as C. మార్కింగ్ డైమెన్షన్స్ చూడండి. సో ఎక్స్టెన్షన్ లైన్ డ్రా చేశాను, ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ లైన్ డ్రా చేస్తున్నాను టు ఇండికేట్ ద లెంత్ ఆఫ్ ద లైన్. సో డైమెన్షన్స్ ఇండికేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇండికేట్ చేసేటప్పుడు ఒరిజినల్ డ్రాయింగ్కి డైమెన్షన్ లైన్కి మధ్య ఉండేటటువంటి గ్యాప్ వచ్చేసి 10 mm ఉండేటట్టుగా, మోర్ దాన్ 10 mm ఉండేటట్టుగా మనం చూసుకున్నట్టయితే డయాగ్రామ్ అనేది ప్లెజెంట్గా క్లియర్గా కనిపిస్తుందండి. డైమెన్షన్ వేరియేషన్కి యాక్చువల్ డయాగ్రామ్కి. సో ద లైన్ లెంత్ ఈస్ 80. దిస్ ఈస్ హౌ వీ విల్ డివైడ్ ద లైన్ ఇంటూ equal parts.